అన్న ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంపీ ఎలక్షన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ నుండి కాంగ్రెస్ నుండి నీలం మధు ఉన్నారు, బీఆర్ఎస్ నుండి వెంకటరామరెడ్డి ఉన్నారు, బీజేపీ నుండి అయితే రఘునందన ఉన్నారు. ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది? ఇప్పుడైతే ప్రశాంతానికి లీలమధు గెలుస్తుంటాడు. ఏది ఆ, మెదక్ నుంచి అంటే వ్యక్తిని బట్టి లీలమధుకు అప్పుడు టికెట్ కావాలంటే టికెట్ ఇవ్వలేరు టీఆర్ఎస్ వాళ్ళు. దాని వలన పైసలు అట్లా పేదోళ్ళకు లేకపోతే ఇప్పుడు నీ ఇంట్లో కార్యం అయిందనుకో, వాళ్ళు లేకున్నా కానీ 10 రూపాయలు ఇచ్చి ఆయన సేవ చేస్తాడు, ప్రజల సేవ చేస్తాడు. ఆపదలున్నా ఆదుకుంటాడు, 10 రూపాయలు కావాలన్నా ఇస్తాడు. అట్లా బట్టి ఆయన వస్తాడు. బీజేపీకి ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అంటే ఇప్పుడు రఘునందంకు అచ్చుడు తక్కువ, బీబ్రావు పటేల్ గెలుస్తుంటాడు. ఎట్లా అన్ను ఇప్పుడు బీబ్రావు పటేల్ ముఖం చూసి కాదు, దేవుణ్ణి గురితం చూసి బీబ్రావు పటేల్ గెలుస్తాడు. అక్కడ చూసిన వాళ్ళు దేవుని ముఖం చూసినారు, మరి మెదక్లో చూడరంట. అట్లా కాదు, వ్యక్తిని బట్టి చూస్తున్నారు ఆడ. ఏంటంటే ఇప్పుడు లీలమధు పైసలు ఇచ్చుడు, ఇప్పుడు నీ ఇంట్లో కార్యమాయ, నా ఇంట్లో కార్యమాయ, 10 రూపాయలు కావాలంటే చెడ్డదానికి మంచిదానికి లీలమధు ఆదుకుంటాడు ఎక్కడైనా. ఇప్పుడు లీలమధు అంటే ఫేమస్. ఇప్పుడు ఇప్పుడు ఛాన్స్ నాకు తెలిసిన మటుకు మీదకు లీలమధు వస్తాడు. ఇక దేవుని అభిమానం బట్టి ఇటు బీబ్రావు పటేల్ వస్తాడు, అంతే. మరి ఇక్కడ మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నుండి వెంకటరామరెడ్డి ఐఏఎస్ అధికారి ఉన్నారు. ఆయనకు గాలిలో పోతాడు, ఆయనకు ఓట్లు రావు. టీఆర్ఎస్ చాలా మోసం చేసి ప్రజలకు చాలా మోసం చేసి ధరణి చేస్తా అని భూములు గుంజుకున్నారు, కబ్జాలు గుంజుకున్నారు. పుట్టిగా మై పరంపోగులు ఇక్కడ పట్టలు ఉంటాయా భూములు, అవి వాళ్ళే చేసుకున్నారు ధరణి చేసి. మాకు భూములు లేకుండా చేసిండ్రు అట్లా. దాని వలన బట్టి ఇప్పుడు ఇట్లా జరుగుతున్నాయి. ఆయన గెలవగలుగుతున్నాడు. ఇప్పుడు ఈ జోయిపేట ఈ మెదక్ అయితే లీలమధు గెలుస్తుంటాడు కంపల్సరీ. మొన్న ఇండిపెండెంట్ చేసినా కానీ 50,000 ఓట్లు పడ్డాయి. ఇప్పుడు చెడ్డదానికి మంచిదానికి ఇన్ని బియ్యము అవి ఇవి, ఇప్పుడు ఇంట్లో కార్యం లేనోనికి, బీద సంసారం ఉన్నోనికి ఇట్లా షాప్ మీదకి పోయి 2 క్వింటాలు 3 క్వింటాలు బియ్యం ఇప్పించి ఆయనకు సేవ చేసి ఆయన సేవ చేస్తాడు. వేరే వాళ్ళు ఎవరు ఆదుకోరు అట్లా. అలాంటి ఇదో నేను ఒక వార్డ్ నెంబర్, నేను కాంగ్రెస్. నిన్న అంటే ఇప్పుడు కాంగ్రెస్ నుండి నీలం మధు ఉన్నారు, బీఆర్ఎస్ నుండి వెంకటరామరెడ్డి ఉన్నారు, బీజేపీ నుండి మనకి రఘునందన్ రావు ఉన్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది? నీలమధు గారే బాగుంటుంది. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అదంతా బాగుంది. ఎవరు ఏంటి అందుబాటులో ఉండే వ్యక్తి, తర్వాత పేదలకు కొద్దిగా చూసే వ్యక్తి. అది డెవలప్మెంట్ ఎలా ఉందంటే పనులు ఏ విధంగా జరిగినాయి, గతంలో జరిగినా కానీ ఇప్పుడు ఎలా? ఇప్పుడంటే కొద్దిగా కాంగ్రెస్ వచ్చింది కంటే డెవలప్ జరుగుతుంది, అనగా ఒకేసారి జరిగిపోదు కదా. ఈ మధ్యలో మళ్ళీ ఈ ఎలక్షన్ ఒకటి వచ్చింది. అది సెంట్రల్లో బీజేపీ అయితే ఉంది ఇప్పుడు ప్రెసెంట్, మళ్ళీ బీజేపీ వస్తుంది. మరి బీజేపీని గెలిపించుకుంటే బాగుండు అంటారు కదా. అంటాను బీజేపీ మీద నాకు తెలిసి కాంగ్రెస్ బెస్ట్. అయితే అన్ని స్టేట్లు కాబట్టి మనం చెప్పలేము. అది రఘునందన్ ఏమంటారు? రఘునందన్ ఇప్పుడైతే ఉన్నారు కదా బీజేపీ నుండి. బీజేపీ నుండి వేస్తారు, బీజేపీ కూడా వేస్తారు. నా అభిప్రాయం అయితే నేను చెప్పాను, అది బీజేపీకి అయితే వేస్తారు. వెంకటరామరెడ్డి ఇప్పుడు ఆయన ఒక ఐఏఎస్ అధికారి ఉన్నారు. ఇంతకుముందు సిద్దిపేట జిల్లా కలెక్టర్ పనిచేశాడు. అవినీతి ఆరోపణలు అవన్నీ మనం అనకూడదు, కానీ నీలమధు గురించి ఏం చెప్తారు? ఇంకా అంతే, ఆయన అందుబాటులో ఉంటాడు. పిలిచిన ఏదైనా చెప్తాను, ఒక పేద ప్రజానీకం అంటే కొన్ని కనిపెడతాడు. అది ఎంపీలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటే? మాదైతే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చేస్తాం మేము. పార్టీకి బీజేపీ నుండి రఘునందన్ రావు ఉన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ నుండి వెంకటరామరెడ్డి ఉన్నారు. ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఏం లేదు, కాంగ్రెస్ ఇక పార్టీ కోసం మేము పనిచేస్తున్నాం. ఇక మనిషి కూడా మంచోడు కాబట్టి చేస్తాడు అభివృద్ధిగా. కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి చేస్తాడు. ఆయన ఎవరో మాకు తెలియదు. బీజేపీ ఉన్నది కానీ కాంగ్రెస్ అధికారం ఉన్నది కాబట్టి రూలింగ్ పార్టీ కాంగ్రెస్ వస్తే. చాలా మంది అంటారు కాంగ్రెస్ వచ్చింది అసలు ఏం, మొన్న చాలా గ్యారంటీలు ఇచ్చారు, ఏం చేయలేదు. 4 నెలలు కాలేదు, అప్పుడే చేయాలంటే ఓపిక ఉండాలి కదా. 4 నెలలు అన్నీ అయిపోతాయా? ఎవరు చెప్తారు చెప్పంగానే అయిపోతాయా? ఎలక్షన్ కూడా వచ్చి చేసారు కదా, అన్ని చేసారు కదా, జరుగుతున్నాయి కదా, టైం పడుతుంది కొద్దిగా.
మొన్ననే ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ఎంపీ ఎందుకు ఓట్లు వేయాలని కొంతమంది అంటా ఉన్నారు. చేయకూడదు, తప్పేముందల్లా. కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది, ఆడ బీజేపీ కూడా మార్పు రావాలి. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీ ఉంది కాబట్టి మార్పు రావాలి. మార్పు కోరుకుంటారు జనాలు అంతే. వెంకటరామరెడ్డి ఉన్నారు, రఘునందన్ రావు ఉన్నారు, నీలం మధు ఉన్నారు. ఎవరు వస్తే బాగుంటారు ఈ ముగ్గురిట్లో? ఇప్పుడు మన లోకల్ అంటే నీలమధు ఉన్నాడు కాబట్టి ఆయన వస్తే బాగుంటుంది, చేస్తాడు. బీజేపీ బాగా వినిపించబడుతుంది కదా, రఘునందన్కి ఏమైనా ఓట్లు పడే ఛాన్సెస్ ఉన్నాయా? ఏమో చెప్పలేము, ఎవరిది ఓట్ల విషయం అయితే ఎవరిది చెప్పలేము. నేను ఏమంటున్నా ఎవరిది చెప్పలేము అని. అన్న ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు ఇక్కడ? ఇక్కడ అంటే నీలమదన్న గారు మంచిగా సేవా కార్యక్రమాలు చాలా మంచి చేసిండు. వ్యక్తిగతంగా మంచోడు, చాలా మంచోడు. ఏదైనా ఆపద ఉన్నా ఏ నైట్లో వచ్చినా ఆదుకుంటాడు. మా బెటర్ క్యాండిడేట్ నీలమదన్న. చాలా మంది చెప్తా ఉన్నారు సీనియర్ నేత రఘునందన్ బీజేపీ నుండి ఉన్నారు, ఆయనకి ఏమైనా ఓట్లు వేయే ఛాన్సెస్ ఉన్నాయంటారు? పోవచ్చు, 20% పోవచ్చు ఇక్కడ నుంచి, ఈ పడంచేరు కాన్స్టిట్యూన్సీ నుంచి. కానీ కొన్ని ఆయన అవినీతి చేసిండు, కొన్ని కంపెనీల డబ్బులు వసూలు చేయడం కానీ అసలు చాలా కొన్ని చేసిండు. ఇప్పుడు బీఆర్ఎస్ నుండి చూసుకుంటే ఇక్కడ చాలా సార్లు గెలిచింది. వెంకటరామరెడ్డి కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నుండి ఉన్నారు, ఐఏఎస్ అధికారి. ఆయనకి వెళ్ళే ఏమైనా ఎట్లా ఉంటుంది ఆయన పరిస్థితి? ఆయన పరిస్థితి భూ కబ్జాలు ఎక్కువ ఉన్నాయని. ఇక్కడనే 300 ఎగ్రిస్టేట్ వెనకాల 300 ఎకరాల ఆస్తి ఉంది ఆయనకు. ఆయన ఎవరు ఇప్పటివరకు ఇక పడంచేరు కాన్స్టిట్యూన్సీలో ఎవరో ఆయన తెలియదు. అసలు పరిస్థితి ఉంది అనేది. చాలా బెటర్ క్యాండిడేట్, చాలా మంచి వ్యక్తిగతంగా చాలా మంచివాడు. చేసిండు కూడా, చేస్తాడు. వ్యక్తిగతంగా ఇంతకుముందు కూడా చేసిండు, ట్రస్టులు పెట్టిండు, ఏదైనా హాస్పిటల్లో కానీ చాలా మందికి ఆదుకున్నాడు. ఇంకో వ్యక్తిగతంగా చాలా మంచివాడు. రఘునందన్ రావుకు పడుతుండొచ్చండి, ఉన్నది. ఇప్పుడు సెంటర్లో బీజేపీ ఉంది కాబట్టి కొంచెం ప్రభావం ఉంటుండొచ్చు, చెప్పలేము అది. కాకపోతే నీలమధు గారు బెటర్ క్యాండిడేట్. బీఆర్ఎస్ క్యాండిడేట్ ఇక్కడ లేదండి, బీఆర్ఎస్ పత్త లేదు. బీఆర్ఎస్ వెంకటరామరెడ్డి అంటే కూడా ఎవరు కూడా తెలియదు, ఇక్కడ మాకు కూడా తెలియదు ఇంతవరకు. ఆయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అని చెప్తున్నారు. కాకపోతే ఆయన ఎప్పుడు మేము కూడా చూడలేదు ఇక్కడ. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, ఆయనకైతే ఇక్కడ ఏం లేదు. ఎంపీ అంటే మా క్యాండిడేట్ సేవా కార్యక్రమం బాగా చేసిన క్యాండిడేట్ మంచివాడు కదా అన్న. ఏ సమయంలో పోయినా కానీ, నైట్లో పోయినా కానీ అన్న అంటే పలుకుతాడు ఆయన. అలాంటి మీకు క్యాండిడేట్ ఆపదలు అందరికీ ఆదుకుంటాడు ఆయన. సేవా కార్యక్రమాలు బాగా చేస్తాడు, స్ఫూర్తిదాయకం, అందరికీ ఆదుకుంటాడు. అనాథలకు కానీ మిగతా వాళ్ళకి కానీ చాలా బాగా చేస్తాడు. ఇప్పుడు బీజేపీ నుండి అయితే సీనియర్ నేత కూడా ఉన్నారని అంటా ఉన్నారు రఘునందన్ రావు. మరి ఆయన బీజేపీలో కీలక నేతగా ఉన్నారు, ఆయనకి ఏమైనా ఓట్లు పడే ఛాన్సెస్ ఉన్నాయా? అవునండి, ఇంతకుముందు 2 సార్లు బీజేపీ నేతగా చేసిండు రఘునందన్ రావు గారు. 3rd ప్లేసర్కే పరిమితమయ్యిండు. ఇంతకుముందు గాలియాన్ కుమార్ కూడా చేసిండు, 2nd ప్లేస్. ఇప్పుడు ఎక్కువ అంటే ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి నీలమధుకు చాలా మంచి పేరు ఉంది. అన్ని కాన్స్టిట్యూన్సీలలో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నీలం మధు గారు కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి, తన కాడ డబ్బులు ఎక్కువ ఉన్నాయి, కబ్జాలు కూడా గురి చేశారు. ఆయన ఎలాంటి అవినీతి పని చేయలేడు. ఆయన దగ్గర కబ్జాలు కానీ ఎక్కడ రిమార్కు లేదు. ఆయన మంచి వ్యక్తి. సర్పంచ్ హోదాలో ఉన్న వ్యక్తిని ఈ రోజున ఎంపీ అధిష్టానం గుర్తించి ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చిందన్న. ఊరికేమి ఇవ్వలేదు ఆయనకు. ఆ పార్టీ అధిష్టానం గుర్తించి, రేవంత్ రెడ్డి గారు గుర్తించి, రాహుల్ గాంధీ గారు ఢిల్లీకి పిలిపించి మరి ఆయనకు టికెట్ ఇచ్చారు. ఆయనకు అంత సర్వే చేసి మరి ఎన్నిపడి వచ్చింది. అదే ఇక్కడ కటసిన్ గారు ఉన్నారు కదా, ఆయన కావాలని కొట్లాడిండు. ఆ విధంగా కొంచెం జరుగుతుంది పొరపాట్లు, చెప్పలేము, ఏం చేస్తాం. ఇప్పుడు మళ్ళీ అధిష్టానం గుర్తించి ఆయనకు టికెట్ ఇచ్చింది జరిగింది. ఎమ్మెల్యేనే టికెట్ ఇవ్వలేదు, ఈ రోజున ఎంపీ ఇవ్వడానికి గల కారణం ఏమంటారు? కారణం ఏమంటే ఇప్పుడు గెలిచే సత్తా ఆయనకు ఉంది కాబట్టి ఆయన సర్వేలన్నీ చేసుకుంటారు కదా. సేవా కార్యక్రమాలు ఉన్నాయి కానీ ఇప్పుడు మా పడంచేరు కాన్స్టిట్యూన్సీ కానీ, నర్సాపూర్ కానీ, గజ్వేల్ కానీ, ఇక్కడ దుబ్బక కానీ, ఇక్కడ కానీ మెదక్ కానీ ఆయన సేవా కార్యక్రమాలు ప్రతి చోట ఉన్నాయి ఆయన దగ్గర. మరి నీలమధు అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు ఆయనకు ఆ సేవా కార్యక్రమాలు. అది ఆయన ప్లస్ పాయింట్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఐఏఎస్ అధికారి ఒక దిక్కు, లాయర్ ఒక దిక్కు, ఇప్పుడు ఈ అన్న ఎలా గెలిపించుకుంటా ఉన్నారు? ఇప్పుడు అంటే కొద్దిగా చదువుకున్న వాళ్ళని గెలిపించుకుంటే చాలా మంది బాగుంటుంది అని అంటా ఉన్నారు. ఈ అన్న గురించి ఏం చెప్తారు? ఈయన వ్యక్తిగతంగా చాలా మంచిదని చెప్తున్నారు. పనులు వ్యక్తిగతంగా పనులు చేస్తాడు ఈయన. అది ఈయన మంచి క్వాలిటీ అది అన్న.